హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటో G13 మొబైల్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇవాళ అన్బాక్సింగ్ చేద్దాం. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసి ఒక 10,000 ప్రైస్ సెగ్మెంట్ దగ్గరలో లాంచ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మరి దీని గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క డిజైన్ అనేది చాలా బాగుంది. అది నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ బాక్స్ పైన చూసుకున్నట్టయితే కనిపిస్తుంది. అన్బాక్సింగ్ చేసి మాట్లాడదాం. కాకపోతే బాక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సెంటర్ పంచ్ డిస్ప్లే కనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ లో లైట్లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తాయట. మీడియాటెక్ G85 ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే బాక్స్ పైన ఉండే స్పెసిఫికేషన్స్ ఆధారంగా నాకు బాగానే అనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి వీళ్ళు చెప్పిన ఫీచర్స్ తగ్గట్టు మొబైల్ పర్ఫామ్ చేస్తా లేదా అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మోటో G13 మొబైల్ 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా తోటి 4x లో లైట్ సెన్సిటివిటీ తోటి దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. డాల్బీ అట్మాస్ ఉంటుందని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఉంది. సో ఇక్కడ మొబైల్ డిజైన్ కూడా మనకు బాగానే కనిపించేస్తుంది. నేను డైరెక్ట్ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో 4GB 128GB స్టోరేజ్లో ఉంది. సో మరి ఈ మధ్య మోటోలా గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అంటే ప్రైస్ అనేది ప్లస్ వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ అనేవి బాగుంటున్నాయి. సో మరి ఈసారి ఇది ఎలా ఉంటుంది, ఏం ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. మరి సీల్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసేసిన వెంటనే పైవైపు మనకు సేమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బాక్స్లో నుంచి మనం దీన్ని ఇలా బయటికి తీద్దాం. సో మరి దీనిలో వీళ్ళు బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి, దీని డిజైన్ అనేది మనకు బాగుంది చూడడానికి. ఇక్కడ మోటోలా బ్రాండింగ్ ఉంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా చూడడానికి కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్ ఉంది. పవర్ అండ్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేస్తారు. పైవైపు 3.5mm జాక్ ఉంది. డాల్బీ అట్మాస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కింద వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనిలో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. ఇక లోపల వైపు మనకు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే సో ఈ 10 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. అంతే ఇక మనకి ఇక్కడ జనరల్గా ఈ బడ్జెట్లో అదే దొరుకుద్ది అనుకోండి. సో మరి వీటిని సైడ్కి ఉంచుదాం. ఇక సిమ్ ట్రైన్ కూడా పని తీసి పడేద్దాం. ఇక్కడ ఏముంది అనేది కలిసిపోద్ది మనకు. దీనిలో మనం 2 సిమ్స్తో పాటు మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 128GB, దానిలో మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవని చెప్పేసుకోవచ్చు. ఇగో ఇది తీసేసిన తర్వాత దీన్ని మనం బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. మోటో అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు గమనించవచ్చు. మొబైల్ చేతులు తీసుకుంటే మాత్రం బాగా అనిపిస్తుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. ఏదో తక్కువ బడ్జెట్ మొబైల్ అని కాకుండా చూడడానికి అయితే మొబైల్ బాగుంది. సో హలో మోటో అని చెప్పేసి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇక నేను సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను డన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అవడం మీరు గమనించవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు పంచ్ హోల్ డిస్ప్లే తోటి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేసేసారు. సో మోటోలా గురించి మాట్లాడినట్టయితే యూఐ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. క్లీన్ యూఐ ఉంటుంది. సో క్లీన్ యూఐ కోరుకునే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుద్ది. సో చూడండి, అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనము గమనించవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఎటువంటి బ్లోట్వేర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించవు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో అప్డేట్స్ అనేవి, అంటే దీనిలో మనకు Android 14 వస్తుంది, ప్లస్ 3 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక మనం దీని కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అనుకున్నాం కదా. సో అదే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. సో దీనిలో మనం ఇలా మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటు కొంచెం జూమ్ చేసి క్యాప్చర్ చేసుకోవడానికి, స్లో మోషన్లో క్యాప్చర్ చేయడానికి, పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మోర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో డ్యూయల్ క్యాప్చర్ లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. హై రెజల్యూషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి డైరెక్ట్ అక్కడనే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి మిగతా 2 కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50+2+2 అన్నట్టు మ్యాక్రో ఒకటి, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం ఒకటి, లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం. కొన్ని ఫొటోస్ని కూడా నేను ఇక్కడ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక మనం దీనికి సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఇవ్వడం చూడొచ్చు. ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. మరి స్క్రీన్ గురించి మాట్లాడితే 6.5 inches 90 Hz రిఫ్రెష్ చూడుకున్న ఎల్సీడీ డిస్ప్లేని అయితే వీళ్ళనిలో ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. ఇంకా నేను తక్కువ బ్రైట్నెస్ పెట్టే దీన్ని చూస్తున్నాను. ఫుల్ బ్రైట్నెస్ పెట్టినట్టయితే చూడండి, ఇక్కడ మనకు క్లియర్గానే కనిపించేస్తుంది ప్రతిదీ. ఇక్కడ మనం యాంగిల్స్ మార్చి చూసినా కూడా నాకైతే బాగానే అనిపించింది. నెక్స్ట్ ఇక నేను
ఇక్కడ మ్యూజిక్ వినిపించలేదు కానీ ఆల్రెడీ నేను మ్యూజిక్ విని చూశాను. సో అది కూడా నాకు డీసెంట్‌గానే అనిపించింది. మరి ఏం తక్కువ అనిపియలేదు. దాంతో పాటు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా? ఇక్కడ వీళ్ళు 3.5 జాక్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కిప్ చేయలేదు. సో మరి దీనిలో పర్ఫార్మెన్స్ కోసం ఏం ప్రాసెసర్ వాడారని చెప్పేసి మనం మాట్లాడినట్టయితే హీలో G85 ప్రాసెసర్‌ని వాడారు. సో దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సెల్ఫీ కెమెరా గురించి ఎప్పుడు మర్చిపోయాను. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 5000 బ్యాటరీ ఇచ్చిన కారణంగా మనకు మంచి బ్యాటరీ బ్యాకపే వస్తుంది. సో మరి ఇది IP52 తోటి వస్తుంది. అంటే ఇక్కడ మనకు వాటర్ రెప్లికెంట్ డిజైన్ కారణంగా ఏమైనా చినుకులు పడ్డా ఏమైనా పడ్డా కూడా ఏం కాదు. ఇక నెక్స్ట్ థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అది ఎప్పుడు మనకు మోటరోలా మొబైల్స్లో చూడడానికి కనిపిస్తుంది అనుకోండి. సో మరి ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే మోటరోలాకు సంబంధించిన డీటెయిల్స్. మొబైల్ అయితే బాగుంది. మరి ఏ ప్రైజింగ్లో లాంచ్ చేస్తారు అనేది అయితే చూడాలి. ఇక వెయిట్ కూడా నాకు పెద్ద ఏం అనిపించలేదు, తక్కువ అనిపించింది. ఓన్లీ 182 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. థిక్నెస్ గురించి మాట్లాడినట్టే చూడండి, ఇక్కడ మనకు 8.19 మాత్రమే ఉంటుంది. సో అది కూడా దీనికి ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. అంటే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మరి మోటరోలా వాళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 10,000 దగ్గరలో ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. మరి మీకు మోటరోలాకు సంబంధించిన మొబైల్స్ ఎలా అనిపిస్తాయనేది కూడా కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.